అందరికీ నమస్తే అండి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త రాజకీయ పార్టీల ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడు ఎవరు పార్టీలు పెడతారో ఎవరు ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు ఆ పార్టీలో కీలకంగా యాక్టివ్‌గా ఉన్న వాళ్ళే సడెన్‌గా పార్టీ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకుంటున్నారు. అప్పటి వరకు నంబర్ 2గా ఉండి, ఏ2గా ఉండి అన్ని విషయాల్లో ఆసరాగా ఉన్న నాయకులే బయటకు వెళ్ళాక కొంతకాలం అయ్యాక సొంత పార్టీలు పెట్టుకుంటున్నారు. సో, ఎవరి గురించి అనేది అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ కొత్త పార్టీల ట్రెండ్ చూసుకుంటే, ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌గానే ఉంది. అదేమి పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కాదు. అండ్ ఈసీఐ దగ్గర ఏమి ఆ పేరుతో పార్టీ రిజిస్టర్ కాలేదు. కానీ ఈ నెల 15వ తేదీన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన కామెంట్స్ కారణంగా కొంతమంది నిరుద్యోగ యువత బొద్దింకల్లా మారుతున్నారు అని ఆయన చేసిన కామెంట్స్‌ని కొంతమంది నిరుద్యోగ యువత సోషల్ మీడియా పేజీ ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి క్రియేట్ చేసి దానిలో మీమ్స్, సెటైర్లు అవి వేస్తున్నారనమాట. దీనికి ఊహించనటువంటి మద్దతు 11.5 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు ఈ పేజీకి. సో, అతి తక్కువ టైంలో. అయితే ఇది రాజకీయ పార్టీగా అవతరించినా ఆశ్చర్యపోకర్లా. ఎవరో ఒక నిరుద్యోగ యువత దీన్ని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చారు అనుకోండి, మేబీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చూడండి, ఆ మధ్య తెలంగాణలో నిజామాబాద్లో పసుపుకి మద్దతు ధర రావట్లేదని చెప్పి అక్కడ పసుపు రైతులందరూ ఒక పార్టీ పెట్టారు. వాళ్ళ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టారు. అంటే వాళ్ళ నిరసన తెలియజేశారు అట్లా. అలాగే ఈ దేశంలో నిరుద్యోగ యువత తమ నిరసన తెలియజేయడానికి, వ్యవస్థల పనితీరు పట్ల, రాజకీయ నాయకుల పట్ల తమ నిరసన తెలియజేయడానికి కాక్రోచ్ జనతా పార్టీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చినా ఆశ్చర్యపోకర్లా. సో, ఇది ఒక కొత్త ట్రెండ్. జెడ్కి బాగా కనెక్ట్ అయ్యే పేరు అది ట్రెండ్. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త పార్టీలు రాబోతున్నాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీ, నేను రాజకీయ పార్టీ పెడతానని అనౌన్స్ చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అత్యంత ఆప్తులు ఒకప్పుడు. కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చేసి దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ దాటినట్టుంది. సో, ఆయనకు వైసీపీకి ప్రస్తుతానికి సంబంధాలు లేవు. కానీ ఆయన వైసీపీలో చాలా కష్టపడ్డారు, చాలా పనిచేశారు. పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో కీలకంగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో కీలకంగా ఉన్నారు. రీజనల్ కన్వీనర్గా పనిచేశారు. పార్టీలో నెంబర్ 2 హోదాలో పనిచేశారు. అటువంటి వ్యక్తికి సరైన గుర్తింపు లేకపోవడం, సరైన గౌరవం లేకపోవడం, సో ఎవరో చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు సొంతంగా ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఒక రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇంటర్నల్గా రెడ్డి సామాజిక వర్గ నాయకులతోనూ, నెల్లూరు, కడప, కర్నూలు ఆ ప్రాంతంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ నాయకులతో టచ్లో ఉన్నారు. మేబీ ఆయన అజెండా ఏమిటనేది త్వరలో బయటకు వస్తుంది. అలాగే మరో కొత్త పార్టీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మరో కొత్త పార్టీని నిన్న ఈసీఐకి రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లికేషన్ పంపించారనమాట. సో, ఈయన కూడా కొత్త పార్టీ పెట్టడానికి ఒక స్పెషల్ అజెండాను, ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతపరమైన అజెండా లేదు, కానీ ఆయన మాత్రం మతపరమైన అజెండాతో ఒక పార్టీ పెడుతున్నారు. దానికి ఒక మంచి పేరు సెట్ చేశారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, ఈ రెండు కాకుండా ఆల్రెడీ మరో ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి ఉన్న మరొక వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నారు. ఇది దళితులను ఉద్దేశించి, ఎస్సీ అజెండాగా రాబోతుందన్నమాట. ఇలా కొంతమంది కొత్త పార్టీల ట్రెండ్ అలా నడుస్తుంది. ఆల్రెడీ 2024 ఎన్నికలకు ముందే కొత్త పార్టీలు వచ్చాయి. మీకు గుర్తుండే ఉంటే ఆయన ఎవరు జై భీమ్ పార్టీ అని జడా శ్రవణ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టారు. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు. అండ్ విజయ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టారు. ఇట్లా చాలామంది పార్టీ పెట్టారు. అండ్ బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ అని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ పెట్టారు. ఇట్లా చాలా పార్టీలు 2024 ఎన్నికలకు ముందే వచ్చాయి. సో, వాటిలో కొన్ని నిలబడ్డారు. కొంతమంది ప్రజల పక్షాన్ని వెళ్తున్నారు, కొంతమంది నిలబడలేదు. అలా నడుస్తున్నాయి అన్నమాట. సో, అవి కాదని ఇప్పుడు కొత్తగా ఇంకా రాజకీయ పార్టీలు రావడం. సో, ఇప్పుడు కొత్తగా రాబోతున్న పార్టీలు మాత్రం ప్యూర్లీ ఒక అజెండాతోనే వస్తున్నాయి. ఒకరిని దెబ్బతీయడానికి లేదా ఒకరిని పరోక్షంగా లాభం చేకూర్చడానికి వస్తున్నాయి అన్నమాట. ఒకరి ఓట్లు చీల్చడానికి, ఆ చీలిన ఓట్లు మరొకరికి అనుకూలంగా మార్చే ఉద్దేశంతో వస్తున్నాయి అన్నమాట. అయితే ఏ పార్టీ వచ్చినా బీజేపీకి తెలియకుండా మాత్రం రాదు, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారంటే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఏమో ఆయన పెట్టరు అంటారు. ఈ కూటమిలో ఉన్న ప్రస్తుత టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే పార్టీ పెడుతున్నారన్నా అది కూడా ఆయన బీజేపీకి తెలియకుండా ఏమీ పెట్టరు అనమాట. సో, ఇట్లా కొత్త రాజకీయ పార్టీల ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, adupalem.com అని. సో, మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా రకరకాల
హెల్దీ స్నాక్స్ ఉంటాయి అండ్ లడ్డూలు కూడా ఉంటాయి. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా అండ్ మల్టీ సీడ్స్, అలాగే బాదం పప్పు, జీడిపప్పు లాంటి భిన్నమైన వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు మిల్లెట్స్‌తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు హెల్తీ పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి ఇలాంటి పౌడర్స్ ఉంటాయి. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.